హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. మీ క్రియాంటెక్ 0508. ఈరోజు చూసారుగా థంబ్‌నెయిల్ ఇన్ఫర్మేషన్ ఏందంటే, గ్రూప్ 3 అభ్యర్థులకైతే గుడ్ న్యూస్ అనమాట. గ్రూప్ 3 అయితే ఎవరైతే రాసారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్. మనకు టీఎస్‌పీఎస్‌సీ నుంచైతే ఒక కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. మరి ఆ అప్డేట్ ఏంటి? మరి ఏంటి ఆ న్యూస్ ఏంటనేది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మొత్తం చూద్దాం కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్. సో, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. సో, డైరెక్ట్ వీడియోలోకెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్. ఎవరైతే నా వీడియోస్, ఛానల్స్ కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో, ఇప్పుడైతే మనం డైరెక్ట్ అయితే వీడియోలోకెళ్ళిపోదాం. చూద్దాం. గ్రూప్ 3 అభ్యర్థులకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. చూద్దాం మరి అదేందనేది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాలు, ధృవపత్రాల పరిశీలన, అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించింది. సో, మనకైతే ఇంతకుముందుకు ఆల్రెడీ గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయింది. కంప్లీట్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి, అయిపోయినాయి. సెలక్షన్ లిస్ట్ కూడా ఉంది కదా! సో, వాటికి సంబంధించినటువంటి క్యాండిడేట్ యొక్క ధృవపత్రాల పరిశీలన, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అభ్యర్థుల ఎంపిక పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సాధించింది. ఈ మేరకు గ్రూప్ 3 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. టీజీపీఎస్సీ బోర్డ్ వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. టీజీపీఎస్సీ నుంచి జూన్ 18 నుంచి గ్రూప్ 3 అభ్యర్థులకు సర్టిఫికేట్స్ పరిశీలన ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. మనకు జూన్ 18 నుంచి అయితే వీళ్ళకి గ్రూప్ 3 ఎవరైతే సెలక్షన్ అయ్యారో వాళ్ళకైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పరిశీలన అయితే ప్రారంభం కానున్నట్లుంది చెప్పేసి పేర్కొంది. జూన్ 18 నుంచి జూలై 8 వరకైతే అభ్యర్థుల యొక్క ధృవపత్రాల పరిశీలన ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే స్పష్టం చేసింది. సో, వీళ్ళకైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది మనకు జూన్ 18వ తారీఖు నుంచి మొదలుపెడితే జూలై 8 వరకైతే ధృవపత్రాల పరిశీలన ఉంటుందని టీజీపీఎస్సీ అయితే కమిషన్ స్పష్టం చేసింది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మరి ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కి అయితే రెడీగా ఉండండి. ఇన్ఫర్మేషన్ తెలియకపోతే తెలుసుకోండి. పాజ్ చేయండి ఇన్ఫర్మేటివ్ వీడియోను. మరి ఎవరైనా సెలెక్ట్ అయినోళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతది. ఓకేనా? సో, గ్రూప్ 3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. మనకు దాదాపు రాష్ట్రంలో 1388 గ్రూప్ 3 ఉద్యోగాలకు గత ఏడాది మనకు నవంబర్ 17, 18 తేదీలో పరీక్షలు నిర్వహించింది అందరికీ తెలుసు. అయితే అందులో తాజాగా ఈ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన వచ్చింది. టీజీపీఎస్సీ బోర్డు నుంచి మనకు జూన్ 18 నుంచి గ్రూప్ 3 అభ్యర్థులకు అనేది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంటే పరిశీలన అనేది ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. జూన్ 18 నుంచి మొదలై జూలై 8 వరకైతే అభ్యర్థుల యొక్క ధృవపత్రాల పరిశీలన ఉంటుందని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే స్పష్టం చేసింది. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల కారణంగా ఆయా తేదీల్లో హాజరు కాలేని అభ్యర్థుల కోసం అయితే జూలై 9 రిజర్వ్ డేగానైతే ఉంటుందని చెప్పేసింది. ఇప్పుడు జూన్ 18 నుంచి మొదలు పెడితే జూలై 8 వరకు ఎవరైతే వాళ్ళకున్నటువంటి సిచ్యువేషన్ వల్ల ఎవరైనా ఎమర్జెన్సీ పరిస్థితి కారణంగా అటెండ్ కాని వాళ్ళు ఉంటే మాత్రం జూలై 9 అయితే రిజర్వ్ డే. అదే ఫైనల్ డేగానైతే ఉంటుందట. గుర్తుపెట్టుకోండి. అదే రోజు మాత్రం మళ్ళీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. వచ్చేసి చెప్పింది మనకు హైదరాబాద్‌లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ బిల్డింగ్‌లో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు. లొకేషన్ గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్‌లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ బిల్డింగ్‌లో ధృవపత్రాల అంటే అభ్యర్థుల యొక్క క్యాండిడేట్స్ యొక్క ధృవపత్రాల పరిశీలన ఉంటుందని చెప్పేసి పేర్కొంటుంది లొకేషన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఇదైతే. గ్రూప్ 3 అభ్యర్థుల యొక్క ధృవపత్రాల పరిశీలన అనేది 2 సెషన్‌లలో ఉంటుంది మనకు. 2 సెషన్‌లలో అయితే ఉంటుందట. గుర్తుపెట్టుకోండి. ఉదయం 10:30 నుంచి 1:30 వరకు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకైతే ఉంటుందని చెప్పేసి కమిషన్ పేర్కొంది. గుర్తుపెట్టుకోండి, డైలీ మనకు 2 సెషన్స్ ఉన్నాయి. టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ సెషన్‌లో 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకైతే ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి కమిషన్ అయితే పేర్కొనడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అభ్యర్థులు తమ ఒరిజినల్స్ డాక్యుమెంట్‌తో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీలు, 2 సెట్ల అటెస్టెడ్ ఫామ్‌లతో పాటు చెక్ లిస్ట్‌ను కూడా తప్పనిసరిగా తీసుకొని రావాలని కమిషన్ అయితే స్పష్టం చేసింది. గుర్తుపెట్టుకోండి. మీరు తెచ్చుకోవాల్సిందేంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలన్నీ. దాంతో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సంతకంతో ఉన్నటువంటి కాపీలు ఉండాలి. అదేవిధంగా 2 సెట్ల అటెస్టేషన్ ఫామ్‌లతో చెక్ లిస్ట్ కూడా కంపల్సరీగా అంటే తప్పనిసరిగా తీసుకొని రావాలని చెప్పేసి కమిషన్ అయితే ఇక్కడ స్పష్టం చేసింది. గుర్తుపెట్టుకోండి. మనకు ఈ మేరకు జూన్ 17 నుంచి జూలై 9 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్‌లను ఎంచుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ఇక్కడ బిఫోర్ ఏందంటే జూన్ మనకు 17 నుంచి జూలై 9 వరకు
అభ్యర్థులైతే వెబ్ ఆప్షన్లను అయితే ఎంచుకోవాల్సి ఉంటుందని చెప్పేసి పేర్కొంది. మిగిలిన వివరాల కోసం అభ్యర్థులైతే టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ tspsc.gov.in అయితే సందర్శించాలని చెప్పేసి కమిషన్ స్పష్టం చేసింది. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం వెబ్సైట్ లింక్ ఉంది, tspsc.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీరైతే ఈ యొక్క సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి ధృవపత్రాల పరిశీలనకి అయితే అటెండ్ అవ్వండి. ఎవరైతే క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కంపల్సరీ అటెండ్ అవ్వండి. టైమింగ్స్ మీకు చెప్పాను కదా, జూన్ 18 నుంచి మొదలు పెడితే మనకు జూలై మనకు 8 వరకు ఉంది ఛాన్స్. ఈ మధ్యలో జూన్ 18 నుంచి జూలై 8 వరకు మధ్యలో ఎవరైనా ఎమర్జెన్సీ కారణాల వల్ల అటెండ్ కాకపోతే జూన్ 9th అయితే ఒక రిజర్వ్ డేగా ప్రకటించారు. ఆ డే నాడు ఫైనల్ అనమాట. ఆనాడు అందరూ అటెండ్ అవ్వాల్సిందే. మళ్ళీ ఛాన్సెస్ అయితే ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. అది మనకు 2 సెషన్లలో జరుగుతుంది. మార్నింగ్ సెషన్ వచ్చేసి 10:30 నుంచి మొదలు పెడితే 1:30 వరకు. అదేవిధంగా మధ్యాహ్నం సెషన్ వచ్చేసి 2 గంటల నుంచి మొదలు పెడితే 5 గంటల 30 నిమిషాల వరకు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ అయితే అందరికి పాస్ చేయండి, ఎందుకంటే చాలామంది ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటే వాళ్ళు సర్టిఫికేషన్స్ అన్ని కూడా గ్యాదర్ చేసి పెట్టుకుంటారు ప్రతి ఒక్కటి కూడా. ఓకేనా, అడ్రస్ అయితే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హైదరాబాద్లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ బిల్డింగ్లోనే మనకైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. ఓకేనా, ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల కూడా నాకు సపోర్ట్ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తడితే మళ్ళీ మేము ముందుకు వస్తాం.